హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇంటింటి వంటలు. మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ములక్కాడ దోసకాయ మామిడికాయ కర్రీ అండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. 2 ములక్కాడలు, ఒక మీడియం సైజ్ దోసకాయ, ఒక మామిడికాయ, 3 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు, చిటికెడు పసుపు, సరిపడా కారం, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలి. మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా బ్రౌనిష్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో ములక్కాడ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ములక్కాడ ముక్కలు వేసుకుని బాగా కలుపుకొని వాటిని మనం కాసేపు మగ్గించుకోవాలి. ములక్కాడ ముక్కలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు దానిలో మనం దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దానిలో చిటికెడు పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ మంచిగా కలుపుకోవాలి. పసుపు యాడ్ చేసాం కాబట్టి ములక్కాడ దోసకాయ అన్నీ కాసేపు మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టేసి మూత వేసి మగ్గించుకోండి కాసేపు. చూసారా ఎలా మగ్గిపోయాయో? ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. మనం ఇలా మంచిగా కలిపేసుకుని ఇప్పుడు దానిలో కారం యాడ్ చేసుకోవాలండి. మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, సరిపడా యాడ్ చేసుకోండి. అలాగే దాంట్లో ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కూర మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ములక్కాడ ముక్కలు అవన్నీ మునిగేంత వరకు మనం వాటర్ వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుందండి. ఇప్పుడు మనం దీనిలో కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన ములక్కాడ దోసకాయ మామిడికాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ముందు అప్డేట్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి.